బెస్ట్ బ్రేక్ఫాస్ట్ చట్నీకి కేర్ ఆఫ్ అడ్రస్ నా స్టైల్లో శనగ్గింజల చట్నీనే. అదే అండి పల్లి చట్నీ. ఎందుకు బెస్ట్ అంటే నా చట్నీలో ఏమీ వెయ్యను అనేదే రుచి. ఏమీ వెయ్యని చట్నీకి అంత రుచి ఎక్కడి నుండమ్మా అంటే చిన్న టిప్స్తో. సరే, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా అద్దిరిపోయే ఈ సింపుల్ చట్నీ కోసం ముందుగా శనగ్గింజలు తీసుకోవాలి, అవే పల్లీలు. ఇక్కడ నేను తీసుకున్న గ్లాస్ కొలత 200 గ్రామ్స్. ఈ చట్నీ రుచి మొత్తం ఇక్కడ ఈ పల్లీలను వేయించడంలోనే ఉంటుంది. ఎట్లా వేయించుకోవాలి అంటే ఫస్ట్ కడాయి వేడెక్కడానికి హై ఫ్లేమ్లో 1 నిమిషం ఉంచి తర్వాత లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, కొంచెం ఓపిక్గా. లో ఫ్లేమ్లోనే ఎంత ఓపిక్గా వేయించుకుంటారో ఆ గింజలు అనేవి లోపల దాకా బాగా వేగి చట్నీ అంత రుచిగా ఉంటుంది. చూడండి, గింజలు ఈ విధంగా సగం వేగాక ఇక్కడ మనం పల్లీలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఏ చట్నీలో అయినా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఈ చట్నీలో కూడా అంతే. నేనైతే బాగా కారం ఉన్నవి ఒక 5 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. మీరు వాడే ఆ పచ్చిమిర్చి ఘాటుని బట్టి, మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. చట్నీ మరీ చప్పగా లేకుండా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. సరే, వేసిన పచ్చిమిర్చిని పల్లీలతో పాటు వేయించాలి. ఎప్పటిదాకా అంటే ఈ పల్లీలు పూర్తిగా బాగా వేగేదాకా వేయిస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఫైనల్గా చూడండి, ఈ పల్లీలు ఈ విధంగా బాగా వేగిపోతే పచ్చిమిర్చి కూడా వీటితో పాటు వేగినట్టే. వేడివేడిగా ఉన్న ఈ పల్లీలను చల్లార్చాల్సిన అవసరం లేదు. వేడి మీదనే ఏదైనా కప్పు కానీ గ్లాస్తో కానీ ఈ విధంగా నలిపారు అంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. చల్లారిన పల్లీలకు పొట్టు తీయడం కంటే వేడిగా ఉన్న పల్లీలకు పొట్టు తీయడం చాలా ఈజీ. ఈ విధంగా పొట్టు తీసేలోపు ఆ శనగ్గింజలు కూడా చల్లారిపోయి ఉంటాయి. కొంచెం వేడిగా ఉన్న పర్లేదు, గ్రైండ్ చేసేయచ్చు. తీసిన పొట్టును ఉఫ్ అని ఊరేసి వీటిని జార్లోకి వేసుకోవాలి. ఇక్కడ వేసే పచ్చిమిర్చితో కారం ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తే 2-3 పచ్చిమిర్చి పక్కకు తీసేసుకోవచ్చు. గ్రైండ్ చేశాక కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ చట్నీకే కాదు, పల్లీలను ఎప్పుడు ఏ వంట కోసం వేయించినా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తీసుకున్న పల్లీలకి సరిపడా ఉప్పు, తక్కువైతే లాస్ట్లో చూసుకుందాం, కొంచెమే వేసుకోండి. ఇప్పుడు మెయిన్ చింతపండు. ఇది చిన్న ఉసిరికాయలో సగం వేసుకుంటే చాలు నేను తీసుకున్న ఆ పల్లీలకి. చట్నీలో చింతపండు ఉందా లేదా అన్నట్టు ఉండాలి, అంతేకాని మరీ ఎక్కువ అయితే వేయొద్దు, పుల్లగా ఉంటుంది చట్నీ. నేనెప్పుడు చట్నీ ఇట్లనే చేస్తాను, చింతపండు అస్సలు నానబెట్టను. టైం ఉంటే మీకు ఇష్టమైతే నానబెట్టి వేసుకోవచ్చు. నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా ఫస్ట్ కొంచెం నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక చట్నీ మరీ మెత్తటి పేస్ట్లా స్మూత్లా ఉండకుండా రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి చట్నీ. చూడండి, మరీ మెత్తటి పేస్ట్లా లేదు, అలాగని మరీ బరకగాను లేదు. ఇక్కడ ఉప్పు కారం సరిచూసుకోవాలి. కారం తక్కువ అనిపిస్తే ఇందాక పచ్చిమిర్చి గ్రైండ్ చేసే ముందు తీసేసినట్లయితే ఇక్కడ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. లేదా ఒక 2 పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు వేయించి మళ్ళీ ఇక్కడ 1 నిమిషం గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన అదే జార్లోకి తగినన్ని నీళ్లు వేసి చట్నీ పల్చగా ఉండాలా లేదా చిక్కగా ఉండాలా అన్న దాన్ని బట్టి మీకు నచ్చినట్టు తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు. తగినన్ని నీళ్లు వేశాక మళ్ళీ ఒకసారి ఉప్పు కారం సరిచూసుకోవాలి. తీసుకున్న ఆ పల్లీలకి సరిపడా ఉప్పు, కొంచెం కారము, పులుపు ఉందా లేదా అన్నట్టు ఉంటే ఈ చట్నీ మీకు సరిగ్గా కుదిరినట్టే. తర్వాత కావలసినన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ చట్నీకి పోపు తాలింపులు అవసరమే లేదు.